అండి, నమస్తే. మా ఓనర్ ఆంటీ అయితే మార్నింగే మంచి మంచి ముగ్గులు వేస్తుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కింద ఓనర్ వాళ్ళు ఉంటారండి, పైన మేము రెంట్ కదా పైన ఉంటామండి. ఇది ముందు రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టిందండి. అన్ని డబ్బాలు స్టోర్ చేసేసి ఆవుకు మేము పెట్టేస్తామండి. ముందు నైటే స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటామండి. ఎంత టైర్డ్గా ఉన్నా కూడా కిచెన్ ఏరియా మాత్రం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని పడుకుంటామండి. దేవుడికి పూజకైతే ఇంట్లో ఫ్లవర్స్ ఉంటాయండి. అంటే పెద్ద ప్లేస్ ఏమి ఉండదండి. చిన్న చిన్న కుండీలలో కొన్ని చెట్లు పెట్టానండి. ఆ చెట్లు ఇందులో ఒక శంకు ఫ్లవర్ చెట్టు మాత్రం డైలీ ఒక 10 ఫ్లవర్స్ దాకా అయితే వస్తాయండి. అవే నేను నిత్య దీపారాధనకి యూజ్ చేస్తాను అండి. కున్నానండి ఫ్లవర్స్ అయితే నాకు డైలీ శంకు ఫ్లవర్స్ పూస్తాయండి. అవి మాత్రం నేను దేవుడికి పూజ చేయడానికి యూజ్ చేస్తాను అండి. డైలీ మేము ఇంట్లో దీపారాధన చేసుకుంటామండి. అది ఒక పాజిటివ్ వైబ్ అండి. నిజంగా ఆ ఇంట్లో దీపారాధన అనేది ఎప్పుడైనా మిస్ అయింది అనుకోండి, అది ఏదో మాకు ఇట్లా బాధగా అనిపిస్తుందండి. డైలీ దీపారాధన చేయడం వల్ల ఒక పాజిటివ్ వైబ్గా వెళ్ళిపోతుందండి లైఫ్. మా ఇంట్లో పిల్లలకు కూడా డైలీ దీపారాధన అనేది వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దక్షిణామూర్తిని చూసి వెళ్ళండి నాన్న అని, ఇట్లా మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మీరు బాగా చదువుకుంటారని వెళ్ళి మా బాబుకి అయితే వెళ్ళి దక్షిణామూర్తి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళి నాన్న అంటే వాడు వెళ్ళి కాసేపు నిలబడి దేవుడిని చూసి వెళ్తాడండి. పాప కూడా అంతే, ఇద్దరు అంతే అండి. మా అమ్మ మాకు ఇలాగే నేర్పించింది చిన్నప్పటి నుండి కూడా. తను బాగా పూజలు చేసేదండి. దాంట్లో కొంచెం నాకు వచ్చిందండి. డైలీ దీపారాధన అయితే చేసుకుంటాం ఇంట్లో. మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఏదైనా పండగలకు మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఎంత స్పెషల్గా అనిపిస్తుందండి. ఆ డే అంతా హడావిడిగా హ్యాపీగా ఇల్లంతా సంతోషంగా నిండి ఉంటుంది కదండి. అలాగే దీపారాధన వల్ల కూడా పండగ వాతావరణమే ఉంటుందండి. పెద్దగా పూజలు ఏం లేదు, పంచోపచార పూజ చేసుకుంటామండి. ప్రసాదం పెడతాం, దీపం వెలిగిస్తాం, ధూపం చూపిస్తాం. మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ గంధ పుష్పం లాగా పెట్టేస్తాం, అంతే. మాకు తెలిసింది పెద్ద పూజలు అట్లా చేయడం అయితే ఏం రాదండి. మామూలుగా మాకు తెలిసింది చేసుకుంటాం. ఏదైనా డౌట్ ఉంటే మా అమ్మను అత్తయ్యని అడగడం అలా చేస్తామండి. డైలీ అయితే మా వారు చేస్తారు. ఏవైనా స్పెషల్ డేస్లు ఉన్నప్పుడు నేను చేస్తాను అండి. కాకపోతే ఈరోజు నేను చేశాను. సండే కొంచెం టైం సెట్ అయింది నాకు. అందుకే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, స్కూల్ హడావిడి ఉండదు కాబట్టి నేనే చేసుకున్నాను పూజ. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎవరైనా కూడా, ఏ రిలీజన్ వాళ్ళైనా కూడా ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం దేవుడిని స్మరించుకుంటే నిజంగా అండి మనసు చాలా తేలికగా అయిపోతుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఒక సిస్టమేటిక్ ఇంట్లో సెట్ అవుతుందండి. ఎవరైనా హ్యాపీగా వాళ్ళ పిల్లలకి వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే మనకు దైవారాధన కంపల్సరీ అండి. ఏ రిలీజన్లోనైనా ఏదైనా కూడా దైవారాధన కంపల్సరీ. అట్లా చేస్తేనే మనకు ఒక సిస్టమేటిక్ లైఫ్ అలవాటు అవుతుందని నా ఉద్దేశం అండి. ఓకే అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరందరూ సపోర్ట్ మాకు ఇవ్వాలి ఖచ్చితంగా. నేను మంచి మంచి వీడియోస్ నాకు తెలుసుకొని నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తా అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. आदित्यरस्ते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संबंधे महालक्ष्मी नमस्ते सुलक्ष्मी महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमस्ते पद्मासना स्थिते देवी वंदे शमी महापति वंदे जगद्धारणं वंदे सूर्य
నమః.